హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ అకాడమీ. న్యూ అకాడమీలో మనము జావా ఫ్రీ కోర్స్‌ని అయితే మనము స్టార్ట్ చేస్తున్నాము. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఒక జాబ్‌ని గెయిన్ చేయాలన్నా గానీ, లేకపోతే మనము దాంట్లో సర్వైవ్ అవ్వాలన్నా గానీ, మనకి గ్రోత్ ఉండాలన్నా గానీ, మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి మ్యాండేటరీ. మనకి ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. లైక్ సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ. సో, మనకి ఉన్న లాంగ్వేజెస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా లాంగ్వేజ్. సో, మనకి జావా లాంగ్వేజ్ మీద ఎన్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మనం కనుక మన కెరియర్‌ని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేసినట్లయితే మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి ఇష్యూస్ అయితే మనకి రావనమాట. సో, ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనం నేర్చుకోవటానికి మనకి ఏ ప్రీ రిక్విజిట్ అనేది అవసరం లేదనమాట. మనమంటే సి లాంగ్వేజ్ నేర్చుకొని, లేకపోతే సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ నేర్చుకొని, తర్వాత జావా నేర్చుకోవాలి అన్న రూల్ ఏం లేదు. మనమేందంటే ఇక్కడ మన ఛానెల్‌లో స్క్రాచ్ నుంచి అయితే మనము నాలెడ్జ్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తామనమాట. సో, జావాలో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ రియల్ టైమ్‌లో అట్ ది సేమ్ టైమ్ లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మనమైతే చూస్తామనమాట. సో, ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క రోడ్ మ్యాప్‌ని గనక మనము చూసినట్లయితే మనకి ఎన్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే మనకి టాపిక్స్ అయితే ఉంటాయి. సో, మనం ఫస్ట్ గనక చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్. సో, ఈ ఇంట్రడక్షన్‌లో మనకి కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? లైక్ జావా హిస్టరీ అంటే జావా ఎవరు డెవలప్ చేశారు? అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఫీచర్స్? జావా లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ ఏంటి? అండ్ ఇన్‌స్టాలేషన్ అండ్ సెటప్ అండ్ జావా హౌ వి యూజ్ జావా ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో, మనమేందంటే ఈ టాపిక్స్ అన్నింటిని మనము ఇంట్రడక్షన్‌లో అయితే మనం చూస్తామనమాట. లైక్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ గాని, ఒక ఐడీఈని మనము ఎట్లా ఇన్‌స్టాల్ చేస్తాం, దాన్ని ఎట్లా సెటప్ చేస్తాం. సో, దాంట్లో మనము ప్రోగ్రామింగ్ అనేది ఎట్లా డెవలప్ చేస్తామని చెప్పేసి మనము ఇంట్రడక్షన్‌లో అయితే చూస్తామనమాట. సో, ఇవి ఇంట్రడక్షన్ యొక్క సబ్ టాపిక్స్. సో, మనం ఇంకా నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ లైక్ ఫండమెంటల్స్ ఈజ్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అనమాట. సో, ప్రతి లాంగ్వేజ్‌కి మనకి ఫండమెంటల్స్ అయితే ఉంటాయనమాట. సో, అవి మనకి బేస్ అనమాట. సో, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి బేస్. సో, ఆ లాంగ్వేజ్ ఫండమెంటల్స్‌లో మనకి డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యాకేజ్. సో, మనము జావాలో ఒక ప్యాకేజ్‌ని ఎట్లా క్రియేట్ చేస్తాం. సో, క్లాస్ అండ్ ఫంక్షన్స్. ఒక క్లాస్‌ని ఎట్లా రాస్తాం. క్లాస్‌లో మనము ఫంక్షన్‌ని ఎట్లా డిక్లేర్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ వేరియబుల్ గానీ, ఐడెంటిఫైయర్ గానీ, లిటరల్ గానీ, సో, ఈ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? లైక్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, లేకపోతే డేటా టైప్స్ కానీ, సో, కీవర్డ్స్ కానీ, వేరియబుల్ టైప్స్ మనకి వేరియబుల్ ఉంటాయి గదా! సో, వేరియబుల్ టైప్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్. సో, మనకి ఏమేమి ఆపరేటర్స్ మనకి జావా ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫ్లో కంట్రోలర్స్, లైక్ కోడింగ్ స్టాండర్డ్స్, సో, స్కానర్ క్లాస్. సో, మనకి ఇన్‌పుట్, అవుట్‌పుట్ ప్రొవైడ్ చేయడానికి స్కానర్ క్లాస్ అయితే మనం యూజ్ చేస్తాం. సో, ఇవన్నీ ఏందంటే మనకి ఫండమెంటల్స్ అనమాట. సో, ఒక లాంగ్వేజ్‌కి ఫండమెంటల్స్. సో, ఇవి మనకి బేస్‌మెంట్ లాగా అయితే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఏందంటే మనకి ఇవి ఉపయోగపడతాయనమాట. సో, ఇవి లాంగ్వేజ్ ఫండమెంటల్స్ టాపిక్. సో, నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే అరేస్. సో, అరేస్ ఏందంటే బేసిక్‌గా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని రిప్రజెంట్ చేయడానికి మనం అరేస్ అయితే యూజ్ చేస్తాం. సో, అరేస్‌ని వాట్ ఈస్ అరే, లైక్ అరేని ఎట్లా డిక్లేర్ చేస్తాం? ఇనిషియలైజ్ ఎట్లా చేస్తాం? సో, ఎలిమెంట్స్‌ని ఎట్లా యాక్సెస్ చేస్తాం. సో, అవన్నీ మనం ఏంటంటే అరేస్ టాపిక్స్‌లో అయితే మనం కవర్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే ఊప్స్ ప్రిన్సిపల్స్. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రిన్సిపల్స్. దీస్ వి ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రిన్సిపల్స్ అనమాట. సో, బేసిక్‌గా మనకేందంటే జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, మనకి క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మెథడ్స్, యాక్సెస్ మోడిఫైయర్స్, కన్‌స్ట్రక్టర్. సో, దిస్ అండ్ సూపర్ కీవర్డ్ అండ్ OOPS ప్రిన్సిపల్స్, మెయిన్ ప్రిన్సిపల్స్ లైక్ ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. సో, ఇవన్నీ మనకి OOPS ప్రిన్సిపల్స్‌లో అయితే మనము కవర్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే కలెక్షన్స్. సో, కలెక్షన్స్ ఈజ్ మెయిన్ కోర్ ఫర్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో, మనం ఏందంటే రియల్ టైమ్‌లో ఎక్కువగా ఈ కలెక్షన్స్‌నే యూజ్ చేస్తాం. సో, లైక్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్, కలెక్షన్ ఇంటర్ఫేస్, లైక్ మెయిన్‌గా మనం యూజ్ చేసేది లిస్ట్, సెట్ అండ్ మ్యాప్ అనమాట. సో, ఇవి మనము కలెక్షన్స్ టాపిక్స్‌లో అయితే మనము కవర్ చేస్తాం. సో, నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, లైక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టైప్స్ ఏంటి? అట్ ది సేమ్ టైమ్ ఒక ఎక్సెప్షన్ మనకి ప్రోగ్రామ్‌లో త్రో చేసినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తాం? లైక్ బై యూజింగ్ ట్రై, క్యాచ్, ఫైనల్లీ అండ్ వాట్ ఈస్ త్రో కీవర్డ్, త్రోస్ కీవర్డ్. సో, మల్టీ క్యాచ్ బ్లాక్. సో, ఇవన్నీ మనం టాపిక్స్ ఏందంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లో అయితే మనం కవర్ చేస్తాం. సో, నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే మల్టీ థ్రెడింగ్.
సో, మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఏంటి? జావాలో మనకి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? సో, మల్టిపుల్ థ్రెడ్స్‌ని మనము ఎట్లా రన్ చేస్తాం? ఎట్లా స్టార్ట్ చేస్తాం? సో, అవన్నీ మనకేందంటే మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్‌లో అయితే మనము ఇక్కడ చూస్తామనమాట. సో, నెక్స్ట్ గనుక చూసుకున్నట్టయితే సీరియలైజేషన్. ఒక ఆబ్జెక్ట్‌ని ఫైల్ కన్వర్ట్ చేయటం, లేకపోతే ఫైల్ నుంచి ఆబ్జెక్ట్‌కి కన్వర్ట్ చేయటం. సో, లైక్ కైండ్ ఆఫ్ సీరియలైజేషన్ అండ్ డీసీరియలైజేషన్ ప్రాసెస్ అయితే మనము ఈ టాపిక్‌లో చూస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఓ ప్యాకేజ్. సో, లైక్ మనకి బేసిక్‌గా ఏందంటే ఐఓ ప్యాకేజ్ మనకేందంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆహ్, ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్ లైక్ మనము ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఫైల్‌లో ఉన్న డేటాని మనం రీడ్ చేయాలంటే మనము ఈ ఐఓ ప్యాకేజ్‌ని అయితే మనము నేర్చుకుంటాం అనమాట. సో, నెక్స్ట్ గనుక మనం చూసుకున్నట్టయితే లాంగ్ ప్యాకేజ్. సో, బేసిక్‌గా మనకి లాంగ్ ప్యాకేజ్ ఏందంటే జావా డిఫాల్ట్ ప్యాకేజ్ అనమాట. సో, వి డోంట్ నీడ్ టు ఇంపోర్ట్ ఎనీ క్లాసెస్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ప్యాకేజ్. సో, బై డిఫాల్ట్‌గా మనకి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, లాంగ్ ప్యాకేజ్‌లో మనకి టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, ఆటో బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ అండ్ వ్రాపర్ క్లాసెస్, స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. సో, ఈ 3 క్లాసెస్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి? ఆబ్జెక్ట్ క్లాస్. సో, జావా లాంగ్వేజ్‌ని మనం ఏది తీసుకున్నా గాని దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఆబ్జెక్ట్ అనమాట. సో, అన్ని ఆబ్జెక్ట్స్‌కి సూపర్ ఆబ్జెక్ట్ ఏందంటే ఆబ్జెక్ట్ క్లాస్. సో, ఈ ఆబ్జెక్ట్ క్లాస్‌లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి అని చెప్పేసి మనము ఈ టాపిక్‌లో అయితే చూస్తాం. నెక్స్ట్ క్లోనింగ్ టైప్స్ ఏంటి? సో, ఇవన్నీ బేసిక్‌గా మనము లాంగ్ ప్యాకేజ్ టాపిక్‌లో అయితే మనం కవర్ చేస్తాం. సో, నెక్స్ట్ గనుక మనం చూసుకున్నట్లయితే గార్బేజ్ కలెక్షన్. సో, గార్బేజ్ కలెక్షన్ కాన్సెప్ట్ ఏంటి? సో, నెక్స్ట్ జెనరిక్స్. సో, జెనరిక్స్ మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం? ఫైనల్ కీవర్డ్. సో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైనల్ కీవర్డ్? మనము మెథడ్‌కి డిక్లేర్ చేయొచ్చు, క్లాస్‌కి డిక్లేర్ చేయొచ్చు, వేరియబుల్‌కి డిక్లేర్ చేయొచ్చు ఫైనల్ అనేది. సో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫైనల్ కీవర్డ్ ఇన్ జావా? అండ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అండ్ రికర్షన్ ఏమన్నా రికర్షన్ ఆపరేషన్స్ మనం ఎట్లా చేయాలి? సో, రికర్షన్ గురించి మనమైతే ఈ టాపిక్‌లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇనమ్. సో, ఇనమ్ మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం? అట్ ది సేమ్ టైమ్ జావా 8 స్ట్రీమ్ ఏపీఐ. సో, మనకి జావా 8లో మల్టిపుల్ మీన్స్ ఫీచర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేసింది. లైక్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ కానీ, లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ కానీ, స్ట్రీమ్ ఏపీఐ గానీ, సో, ఫర్ ఈచ్ ఆప్షనల్ క్లాస్, మెథడ్ రిఫరెన్స్ అండ్ డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఇన్‌సైడ్ ఇంటర్ఫేస్. సో, దీస్ ఆర్ ఆల్ దట్ ఈస్ కమింగ్ విత్ జావా 8 వర్షన్ ఫీచర్స్ అనమాట. సో, ఆ టాపిక్స్ అనేవి మనము ఈచ్ ఇండివిడ్యువల్ టాపిక్ అనేది మనము విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌లో అయితే మనము నేర్చుకుంటాం. సో, నెక్స్ట్ వచ్చేసి జావా జేడీబీసీ అంటే ఒక జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ఎట్లా డేటాబేస్‌కి కనెక్ట్ అవుతాం. సో, హౌ వి కెన్ కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. సో, లైక్ కర్డ్ ఆపరేషన్స్ అయితే మనము ఈ జావా జేడీబీసీలో అయితే మనము చూస్తామనమాట. సో, ఇవన్నీ మనకి జావా యొక్క కాన్సెప్ట్స్ అనమాట. సో, ఇవన్నీ కాన్సెప్ట్స్ గనక మనము నేర్చుకున్నట్లయితే డెఫినైట్‌లీ వి విల్ బికమ్ యాస్ ఎ గుడ్ జావా డెవలపర్. సో, మనకేందంటే బేసిక్‌గా ఒక జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అయితే మనము గెయిన్ చేయొచ్చనమాట. సో, దిస్ ఈస్ రోడ్ మ్యాప్ ఫర్ జావా.